వాళ్ళ బిడ్డ చేసిన నేరమే కానీ మన పాపం ఎప్పుడు ఉండదని వీళ్ళకి తెలియాలి కదా వల్లి. మామా, నేను నిజం చెప్పడం వల్ల, నువ్వు నిజాయితీగా ఉండడం వల్ల ఇంకెన్ని గొడవలు అవుతాయో ఏంటో. పేరున్న శివగామి గారి పెద్ద కొడుకు తిరుగుబోతు అంటే ఊళ్ళో వాళ్ళకి కాలినడక అలవాటే కదా అనుకున్నాము. తాగుబోతు అంటే ఆదివారాలు రావా మరి అనుకున్నాము. దొంగతనం కూడా చేస్తావంటే ఏమనుకోవు, ఏమీ అనుకోవు. ఎందుకు చేసావు కాశీ? సంబంధం ఖాయమైందన్న సంతోషంతో స్వీట్స్ కూడా తీసుకురాలేకపోయాను. అమ్మాయి పుట్టినరోజైనా కూడా జత బట్టలు కూడా కొనలేకపోయాను. కష్టపడదామంటే నేను పనిచేసే చోట ఏమెత్తుకెళ్తాడోనని ఎవరో పనివ్వటం లేదమ్మా. అందుకే ఏం చెయ్యాలో తెలియక అందుకని పక్కింట్లో దొంగతనం చేశావు. అనారోగ్యాన్ని దుర్బుద్ధిని దూరం చెయ్యమని భగవంతుణ్ణి ఆరాధించే అర్చకులు వీళ్ళు. వాళ్లనే దోచుకుంటే ఇక పుట్టగతులుండవు. నంబియార్, నువ్వు కంప్లైంట్ రాసిస్తే ఈయన్ని స్టేషన్కి తీసుకెళ్తాం. కేసు పెడితే 2 నెలల వరకు బెయిల్ రాకుండా ఆయన బయటకు రాకుండా చూడు నంబియార్. అవునండి, మీరు 2 నెలలు రాకపోతే ఈలోపు అమ్మాయి పెళ్ళైపోతుంది. మీరనుకుంటే సరిపోతుందా అక్క? ముందు వీళ్ళ అభిప్రాయం తెలుసుకోవాలి కదా. ఇంటికొచ్చే కోడలు తండ్రి దొంగటగా అని వాళ్ళ ఊళ్ళో అడిగితే అవునని కాలర్ ఎగరేస్తారా? కాదని తలెగరేసి అబద్ధం చెప్తారా? అసలు లగ్నపత్రిక రాసుకోవడం ఇష్టమో లేదో కనుక్కోండి మరి. అమ్మా, ఏం జరిగినా సరే త్రిపురని నేను పెళ్లి చేసుకుంటాను. మిగతా విషయాలు నాకు అనవసరం. అది కాదురా. వీడెక్కడ దొరికాడు? చీకొట్టి వెళ్ళిపోవచ్చు కదా. జరిగింది పొరపాటని మేమనుకుంటాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.